అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. రిచ్ కావాలనుకునే వాళ్ళు లేదంటే ఐశ్వర్యవంతులు కావాలనుకునే వాళ్ళు చేసేటటువంటి పొరపాటు ఏంటి? ధనవంతులు కావాలని కోరుకునే వాళ్ళు ఎవరు అంటే ఆల్రెడీ ఉన్నోళ్ళు అయితే కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, పూర్ క్లాస్ వాళ్ళే కోరుకుంటారు. అయితే వీళ్ళందరూ కూడా చేసే అతి పెద్ద పొరపాటు ఇక్కడ రిచ్కి పూర్కి మధ్యలో తేడా. రిచ్కి పూర్కి మధ్యలో చాలా తేడాలు ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ ఆఫ్ మైండ్, మైండ్ సెట్ ఆఫ్ తేడా. ఈ మైండ్ సెట్ తేడా లోపల అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఒకటి డబ్బు కోసం పనిచేయటం, రెండు డబ్బు మన కోసం పనిచేయటం, రెండు రకాలు. అయితే మనం డబ్బు కోసం పనిచేయటం అనే దాన్ని మనం క్రియాత్మక ఆదాయం కానీ యాక్టివ్ ఇన్కమ్ కానీ అంటుంటాం. ఈ యాక్టివ్ ఇన్కమ్ అన్నప్పుడు ఏమవుతుందంటే, మనకున్న టాలెంట్, మేబీ ఒక ఆఫీస్లో పనిచేస్తున్నాం అంటే ఆడ 8 అవర్స్లో తనకున్న స్కిల్ని ఉపయోగించి, తనకున్న టైంని ఉపయోగించి, తనకున్న టాలెంట్ని ఉపయోగించి కంపెనీకి లాభాలు చేకూరుస్తూ దాంట్లో కొంత జీతాన్ని తను తీసుకుంటాడు. సో ఇది ఒక యాక్ట్. ఒక వ్యాపారస్తుడు ఓ వ్యాపారం పెట్టుకుని పొద్దున్నుంచి సాయంత్రం దాకా షాప్ తెరిచో లేదా వ్యాపారం తెరిచో ఆ వ్యాపారంలో చేస్తూ ఉంటాడు. ఈ యాక్టివ్ ఇన్కమ్ లోపల మీరు కనుక చూస్తే, మనిషి తనకున్న 24 గంటల సమయంలో ఒక 8 నుంచి 10 గంటల పాటు నిద్రపోవడానికి, కాలకృత్యాలకి పక్కన పెట్టాడు అనుకుంటే, ఒక గంట 2 గంటల పాటు మిగతా వ్యవహారాలు చేసాడు. టోటల్గా రోజు మొత్తం మీద 8 నుంచి 10 గంటలు లేదా మ్యాక్సిమం ఒక 12 గంటల పాటు తను డబ్బు సంపాదన అనే వ్యవహారం మీద కూర్చొని ఉంటాడు. సో ఈ డబ్బు సంపాదన అనే వ్యవహారం మీద ఉన్నప్పుడు, ఒకవేళ దాంట్లోపల కనుక ఈ హైదరాబాద్లో లాగా ఇల్లు ఒక చివర, ఆఫీసు చివర ఉందనుకోండి, దాంట్లో ఇంకో 2-3 గంటలు దానికి పోతాయి. సో ఆన్ టోటల్ 8-10 గంటల మధ్యలో తన సంపాదన అనేది జరుగుతుంది. ఈ 8-10 గంటల పాటు తను సంపాదిస్తున్నప్పుడు ఎంత సంపాదించినా, ఎంత శ్రమపడ్డా, ఎంత కష్టపడ్డా, ఎంత టాలెంట్ చూపించినా, ఏం చేసినా సరే దెర్ ఇస్ ఎ లిమిట్. ఒక లిమిట్ దాటి మనిషికి సంపాదించడం కుదరలేదు. నువ్వు ఎంత చేద్దాం అనుకోని కుదరదు. 10 రూపాయల ప్లేస్లో నువ్వు 100 రూపాయల దాకా వెళ్ళొచ్చావు, రైట్? అంటే ఇప్పుడు ఒక 10,000 సంపాదించేవాడు 1,00,000 రూపాయల దాకా వెళ్ళొచ్చాము, 1,00,000 నుంచి 1,50,000 దాకా వెళ్ళొచ్చాము. కానీ ఎక్కడో దగ్గర మొత్తానికి అక్కడికి స్టాప్ అయిపోతాడు. ఎందుకంటే తనకి చేద్దామన్నా టైం ఉండదు, ఓపిక ఉండదు, వెసులుబాటు ఉండదు, ఏది కుదరదు. ఇంక ఫ్రేమ్ అయిపోయిందండి, ఫిక్స్ ఫ్రేమ్ అయిపోయింది. ఇక 8-10 గంటలు దాటి తను చేయలేడు యాక్టివ్ ఇన్కమ్. ఇది పూర్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండేటువంటి పరిస్థితి.